ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర ఈ నెల 11న రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించనుంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్న షర్మిలకు ఘన స్వాగతం పలకడానికి రంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు సిద్దమవుతున్నారు. ఈ జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాల్లో 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. జిల్లాలో 6 రోజుల పాటు షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. అక్కడ రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర నియోజకవర్గంలో కోళ్లపడక అనే గ్రామంలో, మహేశ్వరం మండలంలో ఉన్న కోళ్లపడక గ్రామంలో ఆమె మొట్టమొదటిగా రంగారెడ్డి జిల్లాలో పాదం మోపుతా ఉంది. ఆమెకు ఘన స్వాగతం పలకడానికి ఈ రోజు రంగారెడ్డి జిల్లా కార్యకర్తలు, నాయకులు 14 నియోజకవర్గాల నుంచి ఇక్కడికి రావడం, వాళ్ళంతా మా నియోజకవర్గాలకు తీసుకురమ్మని చెప్పేసి పోటీ పడతా ఉన్నారు. కానీ సమయం సరిపోక, రెండవది ఆమెకున్న రూట్ ప్రకారం, మొదటి నుంచి నిర్ణయించిన రూట్ ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర నియోజకవర్గం, అదేవిధంగా ఎల్బీ నగర్, ఇబ్రాహీంపట్నం మీదుగా నల్గొండకి వెళ్లాలని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగా మహేశ్వర నియోజకవర్గంలో 2 మండలాలు, ఎల్బీ నగర్ లో 1 డివిజన్, ఇబ్రాహీంపట్నంలో 3 మండలాలు ద్వారా ఆమె పాదయాత్ర కొనసాగుతుంది.